గుంటూరు జిల్లా రాజకీయం రంజుగా మారింది. పరస్పర ఆరోపణలు, శాపనార్థాలు, సవాళ్లు విసురుకుంటున్నారు. కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్ పై మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి తెలుగుదేశం నాయకుడు సోమిరెడ్డి ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. సోమిరెడ్డి స్థాయి చాలా చిన్నదని మంత్రి కాకాని విమర్శించగా, కాకాని మాఫియాను తరిమి కొడతామని సోమిరెడ్డి తిప్పికొట్టారు. నేను చంద్రమోహన్ ని కోరుకునేది వద్దు. చంద్రమోహన్, నువ్వు 5 కోట్లకో 10 కోట్లకో ఆశపడి 5 కోట్లకో 10 కోట్లకో నువ్వు ఆశపడి ఒక సంస్థ ఈరోజు అభివృద్ధి చెందుతుంటే పోర్టు, దాని మీద నువ్వు లంచం కోసమో లేకపోతే నీ అవినీతికో లేకపోతే నువ్వు చందాలకో వాళ్ళ మీద అబండాలు వేసి ఆ పోర్టును మూసేస్తే నీకు కనీసం ఆ రోజు జీజారావు చెప్పినటువంటి మాట ఒక్కసారి నువ్వు గుర్తు తెచ్చుకుంటే, తల్లి లాంటి పోర్టు మీద నువ్వు అబండాలు వేస్తున్నావు గుర్తుంచుకోని అన్నాడు ఆయన. నువ్వు ఎలుక లాంటి వాడివి. ఎలుగుబంట అవతారం ఎత్తలేదు ఎప్పటికీ. నీ ప్రాణమేమో ఎలుకంతా, నీ చేష్టలేమో ఎలుగుబంటలాగా ఏదో ఒకటి పీకాలా పెరక తినాలనేటువంటి ఆలోచన. కాబట్టి ఎలుక అనేటువంటిది చంద్రమోహన్ ఎలుగుగా ఉంటుంది తప్ప ఎలుగుబంటి కాదు. కాకాని గోవర్ధన్ రెడ్డిది ఒక ఐరన్ లైన్. ఆయన మంత్రి అయ్యాడు, 3 ఎమ్మెల్యేలు ఇక్కడ లేచారు, మా పార్టీలోకి వచ్చారు. అవతల ఒక ఎమ్మెల్యే జనసేనలోకి పోతున్నాడు, యువతల ఒక ఎమ్మెల్యే దండం పెట్టి నాకు టికెట్ వద్దు ఏమొద్దన్నాడు. 5 మంది ఎమ్మెల్యేలు లేచారు. ఎంత పవర్ఫుల్ లెగ్ అది, ఎంత పవర్ఫుల్. పార్టీ మూతపడిపోతే మూతపడిపోయింది, కంటైనర్ పోర్టు మూతపడిపోతుంది. కంటైనర్ పోర్టు మూతపడిపోతుందంటే వాళ్ళ పార్టీ మూతపడిపోతుంది. 2 ఎంపీలు లేచారు, 2 ఎంపీలు లేచిపోయినారు. ఒక ఆయన మాగుంట లేఅవుట్, ఒక ఆయన మినీ బైపాస్ రోడ్. 3వ ఎంపీ వికెట్ డైలమాలో ఉంది. ఏం చేయాలా? ఆ వికెట్ కూడా లేస్తుంది.